ఎన్నికల ముందు మాటలు కోటలు దాటాయి. ఎన్నికల తర్వాత ఎక్కడా ఎవరికి కనిపించడం లేదు. నాడు సోదరులకు బ్యాక్గ్రౌండ్ గా ఉండి అనూహ్య పరిస్థితుల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన నాయకుడు ఎన్నికల ప్రచారంలో హామీల వర్షం కురిపించారు. ఇటు ఎన్నికల్లో ఓడాక ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఎన్నికలు ముగిసి 7 నెలలు అవుతుంటే ఆచూకీ లేరు. ఒక్కసారి నియోజకవర్గంలో మెరుపులా తలుక్కున మెరిసి మాయమైపోయారు. ఎన్నికల్లో గెలిపోవటంలో దైవాధీనం. ఓడిపోతే అడ్రస్ లేకుండా వెళ్ళిపోతే ఎలా అంటూ ఓట్లేసిన ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇటు కార్యకర్తల పరిస్థితి ఇక చెప్పాల్సిన అవసరం లేదు. ఓడిపోతే కార్యకర్తలను పట్టించుకోరాని పార్టీ పెద్దలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకి కాదు, కార్యకర్తలకు సైతం కానరాని నేత ఎవరు? ఏది ఆ నియోజకవర్గం? నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం మేకపాటి కుటుంబానికి కంచుకోట. శ్రీకృష్ణదేవరాయలు ఏలిన గడ్డలో అభినవ చక్రవర్తిలా 4 సార్లు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రజల హృదయాలు గెలుచుకొని ఎమ్మెల్యేగా గెలుపొందారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీకి దూరం కావడంతో అనూహ్యంగా ఆయన సోదరుడు మేకపాటి రాజగోపాల్ రెడ్డి రాజకీయ అరగేట్రం చేశారు. నిన్నటి వరకు సోదరులు మేకపాటి రాజమోహన్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలకు బ్యాక్గ్రౌండ్గా ఉన్న రాజగోపాల్ రెడ్డి ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఎన్నికల్లో హోరాహోరీగా ప్రచారం చేశారు. టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ చేతిలో ఓటమి చవిచూశారు. ఎన్నికల తర్వాత ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా పగ్గాలు చేపట్టారు. ఇంతవరకు అంతా బాగానే ఉంది. కానీ అన్న చంద్రశేఖర్ రెడ్డి రాజకీయాల నుంచి సైడ్ అవ్వడంతో లైన్లోకి వచ్చిన రాజగోపాల్ రెడ్డి, ఆయన తనయుడు అభినవరెడ్డి ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున హల్చల్ చేశారు. నియోజకవర్గ పరిధిలోని 8 మండలాల్లో గ్రామాల ప్రజలను ఆశల పల్లకి ఎక్కించారట. ఎన్నికల్లో అనూహ్యంగా ఓడిపోవడంతో కార్యకర్తల వైపు తండ్రి కొడుకులు కన్నెత్తి చూడడం లేదట. దీంతో అన్ని వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఓడిపోతే కార్యకర్తలను గాలికి వదిలేస్తారా? మీకు ఓటేసినందుకు మా పరిస్థితి ఏంటి? మేము బతికున్నామా పోయామా అని కూడా పట్టించుకోరా? నియోజకవర్గంలో 8 మండలాలు ఉంటే ప్రతి మండలంలో అగ్రవర్ణాలకి పగ్గాలిస్తారా? బలహీన వర్గాలు, నిమ్న కులాల వారంటే సార్ వారికి గిట్టదా? కనీసం ఒక మండలానికైనా పార్టీ ఇన్ఛార్జీలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు అర్హులు కారా అని పార్టీ పెద్దలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నా తమ వాదన వేదన గోడకు చెప్పుకున్నట్లే ఉందని వాపోతున్నారట. అవగాహన లేని అనాలోచిత నిర్ణయాల వల్లే వైసీపీ ఎన్నికల్లో ఓడిపోవలసి వచ్చిందని కార్యకర్తలు బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి తీరు వల్ల పార్టీ పరిస్థితి ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో 2 వర్గాలు, 6 గ్రూపులు అన్నట్లు తయారైందని టాక్ వినిపిస్తోంది. గతంలో చంద్రశేఖర్ రెడ్డి రాజకీయ జీవితాన్ని సర్వనాశనం చేసిన చిడతల బ్యాచినే నేడు రాజగోపాల్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడని, మొదటి నుంచి ఫ్యాన్ పార్టీనే నమ్ముకున్న క్యాడర్ కుతకుతలాడిపోతుందట. రాజగోపాల్ రెడ్డి సంగతి పక్కన పెడితే యువకుడు, రాజకీయంగా ఎంతో భవిష్యత్తు ఉన్న అభినవరెడ్డి సైతం 7 నెలలుగా నియోజకవర్గానికి ఎందుకు ముఖం చాటేశారని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఎన్నికలకు ముందు ప్రతి కార్యకర్తకు ఫోన్ చేస్తే పలుకుతానని భుజం తట్టి పలకరించిన యువ నాయకుడు ఇప్పుడెందుకు మొహం కూడా చూపకుండా దూరంగా ఉంటున్నారని మండిపడుతున్నారట. ఎన్నికల ముందు వరకు ఆయనతో కలివిడిగా తిరిగిన వైసీపీ కార్యకర్తలు అభినవరెడ్డి ఎదురైతే మొహం మీదే కడిగేయాలనుకుంటున్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ జరుగుతోంది. ఎన్నికల టైంలో అసంతృప్తితో వైసీపీని వీడాలనుకున్న ఎంతో మంది నాయకులు, కార్యకర్తలను వ్యక్తిగతంగా కలిసి నేనున్నానని భరోసా ఇచ్చిన అభినవ్ అభయాలు నీటి మూటలుగా మిగిలిపోయాయని వాపోతున్నారు. పార్టీ ఇన్ఛార్జ్ గాని, ఆయన తనయుడు గాని ఆచూకీ లేకుండా పోవడంతో ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి చుక్కాని లేని నావల తయారైందట. ఎన్నికల తర్వాత నిస్తేజంగా మారిన వైసీపీకి జీవం పోసి జవసత్వాలు నింపి జోష్ పెంచాలని అధినేత జగన్ పిలుపునిస్తున్నా ఈ నియోజకవర్గంలో ఎలాంటి మార్పు రావడం లేదట. సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వచ్చేందుకు వివిధ రకాల కార్యక్రమాలు, పోరాటాలు చేయాలని క్యాడర్కు పిలుపునిస్తున్నారు. తప్పదనుకున్నారో ఏమో గాని మేకపాటి రాజగోపాల్ రెడ్డి చుట్టం చూపుగా అలా వచ్చి ఇలా వెళ్లిపోవడం తప్ప కార్యకర్తలకు అండగా ఉంటానని ఎలాంటి భరోసా ఇవ్వడం లేదట. సెల్ ఫోన్ అందుబాటులోకి వచ్చాక 365 రోజులు 24 గంటల్లో ఎప్పుడైనా ఏ క్షణమైనా నేరుగా మాట్లాడుకునేది లేదా కనీసం పలకరించే అవకాశమున్నా నియోజకవర్గం ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి 1990 నాటి రాజకీయాలు చేస్తున్నారని కార్యకర్తలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారట.
మిగిలిన ఉదయగిరి నియోజకవర్గంపై వైసీపీ పార్టీ పెద్దలు దృష్టి సారిస్తారా? మేకపాటి రాజగోపాల్ రెడ్డి అజ్ఞాతం నుండి బయటకు వస్తారా? పార్టీ నాయకులు కార్యకర్తలకు భరోసాగా నిలుస్తారా? కార్యకర్తలతో చేయి కలిపి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అధినేత జగన్ పిలుపు మేరకు సమరశంఖంలో దూకుతారా అనే ఈ బేతాళుడి ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. ఉదయగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? వెయిట్ అండ్ సీ.